వచ్చేటప్పటికి ఉచ్చు బిగుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముంబై నైట్ కేసుపై సర్కార్ సీరియస్. విచారణాధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్ నేడు విజయవాడ కాదంబరి జత్వాని వేధింపులపై వాంగ్మూలం ఇచ్చే అవకాశం. ఒకటినే ఏపీ పోలీసులపై ముంబైలో ఫిర్యాదు. అక్రమ అరెస్టుపై విచారణకు వెనక్కి. తాజాగా బెజవాడ సిపికి ఆన్లైన్లో ఫిర్యాదు. నన్ను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి నా పొలాన్ని రాయించుకుంది అంటూ కాదంబరి జత్వాని పైన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఏడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీసులు ఫిర్యాదు చేశారు. అందుకు ఆధారంగా ఓ డాక్యుమెంట్ కూడా సృష్టించారు. అసలు విషయం ఏంటంటే 2018లో రాసుకున్నట్టుగా ఉన్న డాక్యుమెంట్పై 2020లో ముంబైలో జూహీలోని కాదంబరి కొన్న ఫ్లాట్ చిరునామా చూపించారు. అంతేకాదు ఆ డాక్యుమెంట్ పేపర్ను స్టాంప్ వెండర్ నుంచి 2023లో కొన్నట్టు దానిపై స్పష్టంగా ఉంది. ఏపీ పోలీసులు తనపై పెట్టిన తప్పుడు కేసు అనేందుకు ఎంతకంటే నిదర్శనం ఏం కావాలని కాదంబరి ప్రశ్నిస్తున్నారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే రావా అంటూ 3 రోజుల నుంచి డీజీపీ ఆఫీస్కి రాని కాంతి రాణా, డీజీపీ ఆదేశాలు లెక్క చేయని ఐపీఎస్లపై శాఖాపరమైన చర్యలు, నటితో సెటిల్మెంట్ కోసం ఐఏఎస్ పలుమార్లు ముంబై వెళ్లి తనకున్న పరిచయాలతో బెదిరింపులు, జిందాల్పై కేసు వాపసుపై చర్చలు, చివరికి ఆమెపై ఇక్కడ కేసు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఏఐసిటీగా అమరావతి అంటూ 90 రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి. రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ వేగవంతం. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు మళ్లీ పునరుద్ధరణ. విశాఖ విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు. జనవరి 1 నుంచి అమరావతి పనులు. రాజధానికి ఇంకా 3,558 ఎకరాల సేకరణ. 15 లోపు రైతులకు ఒక విడత కౌలు అంటూ నారాయణ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. మోపిదేవి బేద రాజీనామా. అలాగే సర్కారీ షాపులకు గుడ్ బై. ఇది సంచలనాత్మకమైనటువంటి విషయం. కొత్త పాలసీలో పూర్తిగా ప్రైవేట్ మద్యం దుకాణాలే. 6 రాష్ట్రాలను పాలసీలపై అధ్యయనం. ప్రభుత్వానికి ఎక్సైజ్ అధికారుల నివేదికలు. తెలంగాణ పాలసీకే ప్రభుత్వ వర్గాల ముగ్గు. దరఖాస్తు ఫీజు 2 లక్షలుగా నిర్ణయం. దుకాణాలకు ఆన్లైన్లో లాటరీ ప్రక్రియ. 2,000 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా. షాపుల్లో మళ్లీ పర్మిట్ రూములకు అనుమతి. సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇదేందో